చిన్న తండ్రి నాన్న ఓకే ప్రేమించిన తండ్రి, దుష్టుడు చెలరేగుతున్నాడు, ఆత్మ సిద్ధంగా ఉంది. తమ్ముడిని వాడుకున్నారు. నీ ఆత్మ జ్ఞానం, దైవ జ్ఞానం, నేను దీన దాసుని వాడుకోండి. ఈ రెండో రాత్రి మీరే నాయన ఆత్మ జ్ఞానం, దైవ జ్ఞానం మాకివ్వండి అని ఆత్మల రక్షకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం. చాలామంది అనుకుంటారు ఇది పాత టైటిల్ అని. టైటిల్కి పాతది అనేది ఉండదండి. లోకంలో ఉన్న జ్ఞానానికి పాత కొత్త అని ఉంటుంది, కానీ ఈ దైవ జ్ఞానానికి పాత అనేది ఉండదు. ఎన్నిసార్లు మనం విన్నా ఏదో కొత్త సంగతి, ఒక కొత్త విషయం దేవుడు చెబుతూ ఉంటాడండి. ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు, ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు ఈ విశ్వం ఏమైపోద్ది అంటున్నాడు? ఏమైపోద్ది అంటున్నాడు? నాశనం అయిపోద్ది అంటున్నాడు. ఇటు కనిపించే ఈ బిల్డింగులు, కనిపించే ఈ భోగాలు, కనిపించే ఈ అందాలు, కనిపించే ఈ ప్రకృతిలో ఉన్న ఆనందాలు, ఇవన్నీ అంతమైపోతాయా? ఇది నిజమా? నిజమే. నువ్వు శారీరకంగా ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది నాయన. ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. కనిపించే శరీరంలో కనిపించిన ఒక శక్తివంతమైన ఆత్మ ఉంది. ఎక్కడ ఉంది ఆత్మ అంటే నీకు తెలియదు. కళ్ళు కనిపిస్తున్నాయి, చెవులు వినపడుతున్నాయి, ఈ శరీరం నడుస్తుంది, కేకలు వేస్తుంది. ఎవరు? ఎక్కడున్నావు నువ్వు? ఆత్మ. నీ ఆత్మే నీకు కనిపించినప్పుడు దేవుని కార్యాలు నీకు కనిపించవు బిడ్డ అన్నాడు దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత విస్తరించింది. ఏంటి తెలుసండి? క్రమం వేరు, అక్రమము వేరు. ఈవిడ ఎవరు అంటే ఏమనాలి? భయపడుతున్నాడంటే ఏమొచ్చింది నీళ్ళలోకి? భయపడుతున్నాడంటే ఏమొచ్చింది? ఇంట్లో ఉంది, ఇల్లాలు ఇంట్లో ఉంది. వీడికి ఏదో భయం ఏడిపిస్తుంది. ఏం విస్తరించింది? అక్రమము. ఈయనెవరు అంటే భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నావు? అక్రమము. అక్రమము విస్తరించుట వలన ప్రమాణం చేశావు, నమ్మకంగా ఉంటావని. దైవ సన్నిధిలో దేవుని ఎదుట నీవు ఈవిడికి నమ్మకంగా ఉంటావా అంటే ఉంటాను అని ప్రమాణం చేశావు. దేవుని ఎదుట అక్రమం విస్తరించుట వలన నిన్ను నమ్మి తన వారిని వదులుకుని
ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. నీ భార్య ప్రేమ ఎదురు చూస్తున్న నీ భార్య ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం అది, అక్రమం సంబంధం అది. ఆత్మజ్ఞానం ఇది, దైవ జ్ఞానం ఇది. రాసుకోండి, ప్రపంచంలో ఎవరైనా సరే అక్రమ సంబంధం ఎవరా నీకు అక్రమ సంబంధం చేయమన్నాడు? దుష్టుడు వాడు, దుష్టుడు. నీ కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తానికి నీ చుట్టూరు తిరుగుతున్న దుష్టుడు వాడు. అక్రమం విస్తరించింది. ప్రేమగా చూస్తున్న నీ భార్య చందమామ ప్రేమ చల్లారింది. వేస్టెడ్. టేస్టీగా ఉండవలసిన జీవితాలు వేస్ట్ అయిపోతున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, వేస్ట్ అయిపోతున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మహాజ్ఞానం ఇదే. మహాజ్ఞాన సంగతులు చెబుతున్నాడు ఈ రాత్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ప్రభు శరీరమని, ప్రభు శరీరమని ఆమె ఎవరు అనుకుంటున్నావు? నీ శరీరంనా? ఎవరో ముందు నువ్వు నీళ్ళు అవుతావండి. ఇది ఆత్మజ్ఞానం. ప్రభు శరీరమని వివేచింపక, వివేచింపక. అసలు నీకు బుర్ర ఉందా? స్టడీ ఉందా? బైబిల్ స్టడీ చేసావా? ఏంటి దుకాణాలేంటి? ఏంటి కోట్లేంటి? ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఏంటి? ప్రభు శరీరమని వివేచింపక. వివేచించాలి. ఏమి శరీరం తెలుసది? కుక్కల శరీరం కాదు, నక్కల శరీరం కాదు, ఏదో మృగాల శరీరం కాదురా. ప్రభు శరీరం. ఎందుకు నలగొట్టబడ్డాడు తెలుసా నీకు? నీ పాపం కోసం, నా పాపం కోసం, నీవు చేసిన దుర్మార్గం కోసం, నేను చేసిన దుర్మార్గం కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ప్రభు శరీరం అంటే ఏమనుకుంటున్నావు? ప్రభు శరీరం అని వివేచింపక. తిని తాగువాడు, తిని తాగువాడు. నీ భర్త నీ కోసం నిన్ను నమ్మి వెళుతున్నాడు. ఎక్కడికి? డ్యూటీకి వెళుతున్నాడు. నీ భర్త నిన్ను నమ్మి పాకి సాకిరి అంతా చేస్తానికి నువ్వింటికాడ ఏం చేస్తున్నావు? గృహ పరిపాలన. ఇది పరిపాలన నీకెందుకు? చెత్త పరిపాలన నీకెందుకు? ఎవరో గొడవ నీకెందుకు? ఊరు గొడవ నీకెందుకు? చెత్త గొడవలు నీకెందుకు? పరిపాలన. పిల్లల్ని నువ్వు సరిగా పెంచాలి. ఎవరు పెంచుతున్నారు పిల్లల్ని? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరికి చెప్పు పంపించావు డ్యూటీకి మీ ఆవిడ్ని? రేపొద్దున ఏమైనా అయ్యిందనుకో, ఏమవుతావు? వ్యవస్థ పాడైపోద్ది. బుర్ర ఉందా నీకు అంటున్నాడు దేవుడు. పరిపాలన, గృహ పరిపాలన. నువ్వేం చేస్తావు? నువ్వు మోటట్టుకొచ్చి ఎత్తమే. పరిపాలన ఆవిడ చెయ్యాలి. నీకేం తెలుసు పిల్లల్ని పెంచడం? నీకు డబ్బు సంపాదించడం ఒకటే వచ్చి నీకు. పిల్లల్ని పరిపాలించాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా, పిల్లల్ని కాపాడుకోవాలన్నా ఆవిడ చందమామ. నేను 2 డ్యూటీలు చేసేస్తానని నువ్వు వెళ్ళిపో సంచించుకునంటే వ్యవస్థ పాడైపోద్ది. ప్రభు శరీరం అని. నీ భర్త కష్టపడుతున్నాడని, నీ భర్త నీ కోసం కష్టపడుతున్నాడని చూడండి. లంకె ఎలా ఉందో చూడండి. సబ్జెక్ట్ ఇది. జ్ఞానం అంటారు దీన్ని. ఆత్మజ్ఞానం ఇది, దైవ జ్ఞానం. నీ భర్త నీకోసమే కదా నీకోసమే కదా కష్టపడతాకి వెళ్ళాడు. అదే జాబ్ అయినా సరే నువ్వెంత
ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంటికాడ. ఎవడో దుష్టుడు వచ్చాడని ఏకైకలు పగపగలు ఏంటి నీకు? జాగ్రత్తగా ఉండు. పరిపాలన బాగోవాలి. పరిపాలన బాగోలేకపోతే ఏమైపోద్ది తెలుసా? రాజ్యం కూలిపోద్ది. ఏ రాజ్యం కూలిపోద్ది తెలుసా? నీ రాజ్యమే. నీ భర్త రాజ్యం నీ రాజ్యం, నీ బిడ్డ రాజ్యం నీ రాజ్యం ఎలా అవుద్ది? నీ కూతురు రాజ్యం నీ రాజ్యం ఎలా అవుద్ది? ఈ లోక రాజ్యాలు నీ రాజ్యాలు ఎలా అవుతాయి? నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీవు రాజ్యాన్ని కాపాడుకోవాలి అంటే పరిపాలన, గృహ పరిపాలన ఒళ్ళు దగ్గరెట్టుకుని చెయ్యాలి. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు. ఆయన తెచ్చిన సొమ్మంతా తిని తాగేస్తా ఎవడో వస్తే నువ్వు కడగడలాడిపోతున్నావు. ఆ కష్టపడినవాడు ఇంటికి వచ్చేటప్పటికి వచ్చావా, సచ్చావా, అప్పుడే సిద్ధమయ్యావా? ఏంటిది? ఆయన నీ కోసమే, నీ పిల్లల కోసమే కష్టపడి వచ్చాడు. సంఘం కోసం యేసు కష్టపడితే నీ కోసం, నీ కుటుంబం కోసం భర్త కష్టపడుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. శిరస్సు అయిన సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు అయితే కుటుంబానికి శిరస్సు ఎవరు? భర్త. ఏం సబ్జెక్ట్ అండి. చదవండి, చదువు నాయన. ప్రభు శరీరమని 30 వచనం చదువుతున్నాడు. ప్రభు శరీరమని అన్నాడు అక్కడ. తర్వాత ఇక్కడ ఏమన్నాడండి? ప్రభు శరీరం అది. తర్వాత 30 వచనంలో ఏమన్నాడు? ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు. తర్వాత ఏమైపోయారు? రోగులు. చాలామంది ఎక్కడికి వెళ్ళిపోయారు? నిద్రలోకి వెళ్ళిపోయారు. అక్రమం విస్తరించటం వలన అనేక ప్రేమ ఏమవుద్ది అన్నాడు? చల్లారును. చల్లారిందంటే ఏం చూస్తారు? నాడి చూస్తారని, అయ్యా ఒకసారి చూడండి అంటే డాక్టర్ గారు చూస్తే అక్కడ పట్టుకుంటాడు. జాన్ గారు వెళ్ళి చేయి పట్టుకుంటాడు. పట్టుకుని ఏమయ్యాడు? పోయాడు. అసలు ఎన్ని కేసులో పంపేశాడు ఆయన. ఎన్ని ఎయిడ్స్ కేసులో వచ్చినాయి ఆయన దగ్గరికి. ఈయనకి ఏ పురుగు తగలలేదంటే అవసరం. ఎవరు అవసరం? ఈయన అవసరం. ఎవరికి అవసరం? దేవుడికి అవసరం. ఎంతమందినో సాగనంపేసాడు. అలాగే సింహ గర్జన చేత కూర్చున్నాడు. అర్థమైందా? మనము పంపేస్తున్నాం తెల్లారలేసి ఎంతమందినో. ఇంకా మనల్ని ఉంచుతున్నాడంటే మన దగ్గర ఏముంది? వేడి ఉంది. ఏ వేడి? దేవుని వేడి. అవునా? ఆత్మే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ వెళ్ళిపోయిందని శరీరం తీసుకెళ్ళి కట్టెల మీద పెడితే ఏమైపోద్ది? ఎంత బూడిదవుద్ది. మట్టిలో పెడితే మట్టి అయిపోద్ది. అంతే, అయిపోయింది. అక్కడతో ఇంకా ఓ బొమ్మ వేస్తారు. హల్లెలూయా దేవుని స్తోత్రం అంటారు మన వాళ్ళు అయితే. చాలా గడించాడు, శుభ్రంగా తింటారు. వాళ్ళు ఏం తింటారు? వీళ్ళంతకాలు తింటారు. నీవన్నీ వారికి. పాటలు కాదు, ఏంటి ప్రసంగాలు. నీవన్నీ వారికి. ఎవరికి వెళ్ళిపోయినాయి? నీ కాగితాలు, నీ రిజిస్ట్రేషన్లో, నీ పొలాలు, నీ దెబ్బలు, నీ తలకాయ అన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోయినాయి? వాళ్ళకి వెళ్ళిపోయినాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? డైరెక్టర్ పాతాళానికి. ఏమి లేదు నీకు, అవసరం లేదు. చెప్పుడికి తప్పుడు భయం లేదు, భక్తి లేదు. నవ్వులు కాదు, జోకులు కాదు, ఆవేశంతో కూడిన ఆత్మజ్ఞానం. చదవండి 30 వచనం.
ఏమండి 30 వచ్చును. ఇందువలన మీలో బలహీనులు రోగులు చాలామంది ఏమైపోయారు? పేరు మట్టుకుందంతే క్రైస్తవులని, కానీ ఏమైపోయారు? జీవించుచున్నాననే పేరు ఉంది కానీ నువ్వేంటి? వేస్ట్. నువ్వు వేస్ట్గా ఉన్నావా? టేస్ట్గా ఉన్నావా? టేస్ట్గా ఉండాలి, వేస్ట్గా ఉండకూడదు. మనం టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇర్మియా గ్రంథం 3:20 వచ్చిన త్వరగా ఆలోచించేద్దామండి. బాగా ఆలోచన చేయాలి వాక్యానికి వాక్యమే సమాధానం. ఇర్మియా గ్రంథం 3:20 ఆయనను స్త్రీ తన పురుషునికి, పురుషుడు పురుషుడు అనకండి, నీ పురుషుడే. సంఘానికో పురుషుడు ఉన్నాడు, నీకో పురుషుడు ఉన్నాడు. నువ్వు ప్రమాణం చేసి తెచ్చుకున్న పురుషుడు. ఈ పురుషుడికి నమ్మకంగా ఉండాలి, సంఘానికి శిరసైన క్రీస్తుకి నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు ఏ పురుషుని గురించి చెబుతున్నాడంటే బాహ్య పురుషుని గురించి, లోకంలో ఉన్న పురుషుని గురించి చెప్తున్నాడు. మళ్ళీ ఆత్మీయమైన పురుషుని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతుకురాలు అయినట్టుగా, విశ్వాసఘాతుకులు అయిపోతున్నాయి. ఎవరికి? చేసుకున్న ఈ భర్తకి విశ్వాసఘాతకులం అయిపోతున్నాం. సంఘానికి శిరసైన క్రీస్తుకి విశ్వాసఘాతకులు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కొట్టుకు చెప్తున్నారు. వాళ్ళు విశ్వాసఘాతకులు అంటున్నాడు ఇర్మియా గారు రాస్తూ. పరిశుద్ధాత్మతో నిండిన వాడే మీరు అయిపోతారని చెప్తున్నాడు. విశ్వాసఘాతకులైరి అంటూ ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు గురించి చెప్పాడు, ఈరోజు క్రైస్తవుల గురించి ఆయన మనకి చెప్తున్నాడు. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి దృష్టాంతాలుగా రాశాడు. ఇది తీసేయటానికి లేదో, అక్కడి నుంచే చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా ఇశ్రాయేలు గురించి చెబుతున్నాడు, మా గురించి చెబుతలేదు అనుకోకండి. టోటల్గా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ప్రమాణము చేసి కష్టమందును సుఖమునందును ఈయనతోనే కాపురము చేసేది. అంటే ఏం చేసావు? చేయిపోయిందని వదిలేస్తావా? మూట లేదని వదిలేస్తావా? మూట అంటే ఏంటి? డబ్బు. చెట్టు కింద కాపురం చేయాలి నువ్వు. చెట్టు కింద కాపురం చేయాలి. ప్రమాణం అలాంటిది. దేవుని ఎదుట, సంఘము ఎదుట విశ్వాసఘాతకులుగా బ్రతకూడదు. మనం న్యాయం చేయాలి. అటు దేవునికి న్యాయం చేయాలి, ఇటు కుటుంబ వ్యవస్థకి న్యాయం చేయాలి. బ్రతుకుందని సీరియల్ కాదు, ఇది సినిమా కాదు. ఆడికేం తెలుసు? లొచ్చగడికి, బిజినెస్ గడికి ఏం తెలుసు? దేవుని ఆవేదన. దుకాణం గాడికి ఏం తెలుసు? అమ్ముకుంటా తిరిగే దుకాణం గాడికి ఏం తెలుసు? దేవుని ఆవేదన. కట్టుకున్న దేవునికి తెలుసు నీ విలువెంతో. కొన్ని కోట్లు ఎట్టినా ఈ బ్రతుకు దొరుకుద్దా నీకు? ఇలాంటి అందమైన బ్రతుకుని అమ్ముకుంటా తిరుగుతావా? నో, అదే మారిపోవాలి, మార్చుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక. నీకు చెవులు ఉన్నాయి అనుకుంటున్నావా? జాగ్రత్తగా విను. ఆత్మజ్ఞానం ఇది. మీరు రొట్టెను తిని
మీరు రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు అన్నయ్య గారు బాగు చేసేస్తారు, అన్నయ్య గారు చెప్పేస్తారు అంటారు. కుదరదు. నువ్వు తింటలేదా? ఆయన నీకోసం చచ్చిపోలేదా? పీచే గాలి ఆయనది, తాగే నీరు ఆయనది, అనుభవించే సుఖాలన్నీ ఆయనవి. అన్నీ అనుభవించు. ఏరు దాటి తెప్పని తగల పెడతావా? పాలు తాగి తల్లి రొమ్మును గుద్దుతావా? వద్దు, అయిపోతావు అంటున్నాడు దేవుడు. వద్దు, మార్చుకుందాం. మీరు రొట్టెని తిని మీరు తినండి. ఆయన నీకోసం బలైపోయాడు. తినండి, తాగండి, కానీ ఏం మర్చిపోవద్దు. సోదెందుకు నీకు? సొల్లెందుకు? ఊరి చేతకాలం ఎందుకు నీకు? అవసరమా? నీ బ్రతుకు మార్చిన తర్వాత నువ్వు దేవుని కోసం బ్రతకన్నా ఊరిలో లేని గొడవంతా ఎందుకయ్యా నీకు అంటున్నాడు దేవుడు. మీరు రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు జాగ్రత్త అన్నాడు. ఖబర్దార్ అన్నాడు. ఏం చెప్పాలి? ఆయన మరణము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందిన సువార్తది. సువార్త, ఆయన మరణ వార్త. మరణించెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము సమాధిని గెలిచిన సజీవుడు ఆయన. ఒకే ఒక సమాధి ఖాళీగా చూస్తుంది. ఎవరి సమాధి తెలుసా? యేసుక్రీస్తు వారి సమాధి. ఎక్కడ ఉన్నాడు? సజీవుడు ఆయన. సజీవుడైన వారిని మృతుల్లో వెతుకుతున్నారండి. ప్రకటించాలి ఈ రాజ్య సువార్త. ప్రకటించకుండా శుభ్రంగా తినేసి హాయిగా దుప్పటిగా పువ్వు పడుకుంటావా? నీకెలా ఇవ్వాలి పరలోకం? డ్యూటీలో జాయిన్ అయిపోయిన తర్వాత పని చూసుకో అన్నావు అనుకో, ఏం చేస్తాడు? నువ్వు పని చూసుకో అంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తని సంతోషపెట్టి పిల్లలకి అన్ని వ్యవస్థను నిలబెట్టకపోతే ఏమంటాడు? వేస్ట్ అండి, కర్మగొల్ది దొరికిందని ఏం చేస్తాడు? ఎంతకాలం భరించిన అన్నయ్య గారు ఏం చేస్తాడు? దేవుడు జతపరిచిన వారిని నరకమండి అన్నయ్య. ఏం నరకమా? ఎందుకు చేస్తున్నావు నరకంగా? హాయిగా ఉండాలి ప్రభు నన్ను. ఎందుకు టెన్షను? ఎవరికో వడ్లానం ఉందని వడ్లానం కోసం కోసుకు తినేస్తావా? వడ్లానం కూర అట్టుకెళ్తావా? పట్టుచీర కూర అట్టుకెళ్తావా? ఏమన్నా వస్తుందా? అన్నీ తెలిసేనా? తెలుసున్న మందేనాల్లో ఏంటి కోత? రంపం కోత అన్నయ్య గారు అంటాడు. ఒక తమ్ముడు అంటాడు, నా డబ్బునే ప్రేమింది కానీ నన్ను ఏం చేస్తలేదు. అలాని స్త్రీలకు తక్కువ అంచనా వేస్తున్నాం అనుకో. స్త్రీలు మంచి వాళ్ళు ఉన్నారండి. పురుషులు కూడా డేంజర్ వాళ్ళు. ఎవరికి ఎలా ఉందో నేను తీర్పని కాదు, ఎవరు తీర్పరి? సరి చేసుకోండి. ఒక స్పీకర్ని నేను సరి చేసుకోండి, కాపాడుకోండి, భద్రపరచుకోండి, బాగుపడండి. ఒక అన్యుడు అంటాడు, పాస్టర్లు అందరూ బాగున్నారండి, విశ్వాసులందరూ దెబ్బ అయిపోతున్నారు. ఏంటంటే దెబ్బ అయిపోతున్నారంటే వీళ్ళ దగ్గర ఏమి లేదు, జ్ఞానం లేక దెబ్బ అయిపోతున్నారు. పాస్టర్ గారు దెబ్బ చేసేస్తున్నారండి. దేవుడు లేక దరిద్రులు అయిపోతున్నారు వాళ్ళు. దేవుడు అంటే ఏమైపోతారు? రాజులు అయిపోతారు, యాజకులు అయిపోతారు, పరిశుద్ధులు అయిపోతారు. సబ్జెక్ట్ ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. దేవుడికి కానుకెత్తానికి నువ్వు ఇవ్వలేవు, మోటట్టుకెళ్ళి హాస్పిటల్కి వేసేస్తావు. పరమ వైద్యుడు రాదు చేతిలో ఇలాగ గోక్కుంటూ ఉంటావు. కైసరికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. అసలు సజీవయాగంగా నీ శరీరాన్ని ఇచ్చేమన్నాడు. జాగ్రత్త అన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకన్నా కలగలేదు. ఆయన తర్వాతే మనకి ఏదైనా.
ముందు ఆయన, వెనకాల ఆయన, లోన ఆయన, మొత్తం టోటల్ ఆయన. ఆయన లేకుండా ఏం బ్రతికి పట్టకట్లేము. ఎర్ర మార్కెట్ వేయడానికో, టికెట్ వేసేయడానికో అంతే అంతే. అన్నీ టప్మని ఆగిపోద్ది, గుండెకి అంతే. అంటే మోసేస్తారు పాతాళానికి, ఆత్మ పాతాళానికి, శరీరం మట్టిలోకి, కట్ల మీదకి. ఏంటండి బాబు ఈ సబ్జెక్ట్ అంటే? ఆత్మజ్ఞానం ఇది. ఆలోచించేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదవండి. ముగించేసుకుందాం ప్రియమైన దేవుని వారలారా. స్త్రీలారా, ప్రభువునకు వలె. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నీ లెక్క ఏమి నాకు లేదు అనకూడదు. ప్రభువును ప్రేమిస్తున్నావా? అయితే నీ సొంత పురుషుడు ఉన్నాడు. సొంత పురుషుని అన్నాడంటే ఇంకో పురుషుడు ఉన్నాడని కదా. బా, ఏం జ్ఞానం అండి. అంటే డూప్లికేట్ వాడు ఉన్నాడా? ఒరిజినల్ ప్రభు ఉన్నాడు, డూప్లికేట్ ప్రభు కూడా ఉన్నాడు. దుష్టుడు ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు. అలాగే ఒరిజినల్ భర్త ఉన్నాడు, డూప్లికేట్ భర్త ఉన్నాడు. అందుకే డూప్ ఉంది కనుక ఒరిజినల్ గురించి చెప్తున్నాడు. ఒరిజినల్ ఉంది, డూప్ ఉంది. ఏది ఉంది మన జీవితంలో? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి ప్రమాణం చేశారు కదా. సొంత పురుషుడు, అది గుడ్డోడైనా, కుండోడైనా, ఎవరైనా, మోగోడైనా, నత్తోడైనా. మా ఓడొకడు మోగదాన్ని చేసేసేవని పైకి కిందకి చూసి వెళ్ళిపోయాడండి, దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడే నేర్చుకు రావాలి. మోగదైతే అతిలోక సుందరి, పవిత్రురాలు, క్వాలిటీ లేని మంది ఇది. ఇక్కడికి వచ్చేద్దాం సబ్జెక్టులోనికి. ఇది మాసు దేవుని వాక్యం క్లాస్. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి. ప్రభువునకు లోపడుతున్నాం, బాప్తిసం తీసుకున్నాం, చక్కగా మోకరిస్తున్నాం, ఓకే, బాగుంది. మరి కుటుంబంలో నీ భర్తను గౌరవించవా? లేక ఇక్కడ అంటావా? గౌరవించమని నేను చెప్తున్నానా, దేవుడు చెప్తున్నాడా? దేవుడు నమ్ముకోలేదని వేస్ట్ అండి. వేస్ట్ ఎవరు చెప్పారు? నువ్వు పుడతానే దేవుడు నమ్ముకుని వచ్చేవేటి? నీ పాపాల లిస్ట్ ఎక్కేస్తే ఎన్ని పాపాలు ఉన్నాయి మనకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. లోబడమన్నాడు, లోబడాలంతే. ప్రభువునికి లోబడినట్టుగా నీ సొంత పురుషుడికి ఏం చేయమంటున్నాడు? లోబడి ఉండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై అన్నాడు. శిరస్సు లేకపోతే ఎలా ఉంటుందండి? శరీరం బాగుంటుందా? తలకే లేకుండా మొండు ఉంది అనుకోండి, ఎవరైనా చూస్తాడు దాని కనుక. అబ్బా, పైపడి ఎన్నే వాంతులు విరోచనలు అట్టుకుని అన్నీ వెళ్ళిపోతాడు పాతాళాలు. కనుక నీ భర్త ఉంటేనే నీకు విలువ. కనుక నీ భర్త నీకెవరు? శిరస్సు అన్నాడు. అక్కడ అలా ఉంచాడు, మళ్ళీ కిందకు వచ్చాక ఏమన్నాడు చూడండి. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే భార్యకి రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. భర్తకి రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. పిల్లలకి రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. మొత్తం టోటల్గా కుటుంబానికి రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అంటే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ బాగోవాలి అంటే ఎవరు శిరస్సుగా ఉండాలి? మనకి దేవుడు శిరస్సుగా ఉండాలి. అక్కడి నుంచి చదువున్నాను మళ్ళీ. సంఘము క్రీస్తునికి లోబడినట్లుగా భార్యను కూడా. అలా చెప్పుకుంటే వచ్చాడు పోతాడు, ఎప్పుడో వస్తాడు, ఎడతాడులే అని నువ్వు దుకాణం పెట్టేవద్దా అన్నాడు. ఏం చేయాలంట? చెప్పాలా వద్దా? పలానాడు వచ్చాడు, అడ్రస్ అన్నీ చెప్పుకోవాలా? లేదా ఎడిపడితే అటు వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోతే ఏమైపోద్ది? వ్యవస్థ కూలిపోద్ది. ఎవరి వ్యవస్థ? నీ వ్యవస్థ. అది విశ్వాస ఘాతకురాలు అయిపోతావు. ఎవరికి? నీ భర్తకి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు
కూడా అండర్లైన్ చేసుకోండి, భార్యలు కూడా ప్రతి విషయంలోనూ పురుషుడికి లోబడాలి. అయ్యా వెళ్ళాలా వద్దా, ఏం చేయమంటారు? పిల్లల దగ్గర భర్త గురించి ఆడు వేస్ట్ రా అన్నావు అనుకో, నీ కొడుకు నీ భర్తకు లోబడతాడా? నీకు భయపడతాడా? మా అమ్మాయి చెప్పింది ఆడు వేస్ట్ అని అయిపోయింది, అంతే జీవితాలు. లోబడాలి. నేను చెప్తలేదండి, ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. సంఘము క్రీస్తునికి లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ సొంత పురుషులకు లోబడి ఉండాలి. 25 నుంచి 27. పురుషులారా మీరు మొత్తం రాత్రి అంతా ఈదులంట తిరిగి తెల్లారేగా మాసిపోయిన గొడ్డలతో అన్నాడా? నీకోసం ఎదురు చూసే నీ శరీరం ఏమైంది? అన్నయ్య గారు కొట్టేసాను అన్నాడు. ఎవరు ఫోన్ చేసి గొప్ప పని చేసావు అంటున్నాడు కూడా. ఎవరిని కొట్టావో తెలిసారా అన్నాను. ఏంటి అన్నయ్య గారు? నిన్నే కొట్టుకున్నావరా అన్నాను. ఇదేంటి అన్నయ్య గారు ఎలా అన్నారంటే, ఆవిడ ఎవరు అనుకుంటున్నావరా? నీ శరీరం. ఒకసారి నీ చెంప మీద పిడేళ్ళు కొట్టుకో, ఎలా ఉంటుంది నీకు? బాధగా ఉంటుందా, సత్తాగా ఉంటుందా? బాధగానే ఉంటుంది. నీ శరీరం నువ్వు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా నువ్వెవరిని చేసుకుంటున్నట్టు? నీ సొంత శరీరాన్ని. ఆమె సన్మానించాలి, ఆమెను గౌరవించాలి. చిన్న తప్పు చేసింది అనుకో, యేసుప్రభు కడిగి లోనెట్టుకున్నాడా? మొత్తం బజార్లోకి ఎక్కించేసాడా? నా భార్య మంచిది కదా, నా భర్త మంచోడు కదా, ఎక్కించేసాడేటి? మా నాన్న మంచోళ్ళువా? కడిగి లోనెట్టుకుంటున్నాడా లేదా? క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రులుగా చేసింది. ఏదో తప్పు చేసింది, చూపులోనో మాటలోనో క్రియలోనో ఎక్కడో తప్పు చేసింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? కడిగి ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. చదవండి నాన్న. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ప్రేమించినప్పుడు ఏముంటుంది? ప్రేమ అనేక దోషాలు ఏం చేద్దే? ఆమదా లేగినట్టుంటాయి ఒక్కొక్కడి ముఖంలో. భార్యను చూడగానే, అందరినీ చూడగానే నవ్వుతూ ఉంటాడు. భార్యను చూసేటప్పటికి ఏగుతూ ఉంటాయి. ఏంటంటే ఎప్పుడో చేసిందండి, గతంలో చేసింది. నువ్వేం చేసావు? గతంలో చేసిందా? మర్చిపోవా? మరి నువ్వేం చేసావు గతంలో? కడుక్కుని ఆనెట్టుకున్నాడా? దోషకుడు, హింసకుడు, హానికరుడైన పౌలు గారినే ఏం చేశాడు? సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడా? 14 పత్రికలు రాయించుకున్నాడా? ఆవిడ వ్యక్తి కాదు నాయన, శక్తి. నీ కుటుంబానికి ఆవిడ కావాలి. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఆమెని. నీ ప్రార్థనకి ప్రాబ్లం అయిపోద్ది అంటున్నాడు దేవుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిదేదైనను లేకన్నా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుంటున్నాడు. దేంతో నిలబెట్టుకుంటున్నాడంట? దేంతో నిలబెట్టుకుంటున్నాడు? ఏదో తప్పు చేసింది, ఏం చెప్పుకోవాలి? మంచిది అది. రేపు ఎవరికైనా తెలిసిందనుకో మన బతికేమైపోద్ది? ఏంటి పిచ్చిపోళ్ళు? నేను ఎవరిని? నీ శిరస్సుని. నువ్వెవరు? నా శరీరం. మనమిద్దరం ఒక లోకం. మన పిల్లలు ఎవరు? నక్షత్రాలు. మన సంఘానికి ఎవరు శిరస్సు? యేసుప్రభు. మన పాస్టర్ గారికి తెలిస్తే ఏమైపోద్ది మా జీవితం? తప్పు. ప్లీజ్
ఏం చేసుకోవాలి? ఇంట్లోనే మాట్లాడుకోవాలి. ఇంకొకరికి తెలియకూడదు మ్యాటర్. తెలితే ఏమైపోద్ది? రోగం చెప్పుకోవాలి. సంసారం ఎలా ఉండాలి? సంసారం ఎలా ఉండాలి? గుట్టుగా ఉండాలి. రోజు నీ ఎంతో నా ఎంతో తేలిపోద్దా అన్నట్టు ఇదెక్కేద్దరాడు చీపురించుకుని అవుద్దా? నైటీ ఎప్పుడు వేసుకోవాలి? నైటీ వేసుకోవాలి. నైటీ వేసుకుని నువ్వు ఇదెక్కేసావు అనుకో, ఏమైపోద్దా? దాని పేరు ఏంటి? నైటీ. నైటీ ఎప్పుడు వేసుకోవాలి? ఇదిలో వాళ్ళ కోసం కాదు నైటీ. ఎవరికే? అర్థం చేసుకోండి. జ్ఞానం నిలబెట్టుకోవాలి. ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఏం చేస్తున్నాడంట? ఉదక స్నానం చేయించాడా లేదా? విజయవాడ నుంచి వచ్చి ఏం చేయించాడు? సీమోను తానం చేయించాడా? ఆయన తానం చేయించాడు. నేను అసలు చేయించడానికి నాకు నీళ్ళు ఉంటాయా లేవో అనుకున్నాను. నాకు ఇచ్చాడా ఇవ్వలేదా? అదో రకమైన స్థానం, ఇదో రకమైన స్థానం. మొత్తం మీద స్థానం చేయించున్నాడా? దేంతో చేయించున్నాడు? వాక్యంతో. చిన్నపిల్లోడికి తానం చేయించవచ్చు నీకు. ఒక్కొక్కరు భార్యలు కూడా భర్తలకు ఏం చేస్తూ ఉంటారు? పొలమూరులో ఆవిడ ఉంది, ముసలోళ్ళు అయినప్పటికీ కూడా తానం చేయించుతుంది ఆ భర్తకి. ఇదేంటంటే బాబు, ముసలోడికి కూడా తానం చేయించిందండి. ప్రేమది. నువ్వు ఎంత ఎదిగిపోయినా నా దృష్టిలో నువ్వెవరో ఐ లవ్ యూ. ఇద్దరు చేతులు పట్టుకుని ఒక ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కితే ఇద్దరు వయసు ఎంత అంటే, ముసలోడు వయసు 90, ముసలమ్మ వయసు 3 ఏళ్ళ తేడా అంట, 87. హాయ్ హలో అన్నట్టుగా వెళ్తున్నారు వాళ్ళిద్దరు. అసలు ఏమీ లేదు. అసలు ఆవగింజలు అరపాతికి లేదు. బూతులు, పోకిరి మాటలు. ఏంటిది? ప్రభు నన్ను ఆనందించమన్నాడా, అడుక్కు తినమన్నాడా? ఏమో నేను అంత తప్పు చెప్పేస్తున్నానండి, అలా చూస్తున్నారు. ప్రభు నన్ను ఎల్లప్పుడు ఏం చేయాలి? ఎందుకీ గొడవలు? ఎన్ని ఇక్కడే ఉంటాయి. ఆనందం మట్టికి అంత సంతోషం ఎంత బలం తెలుసా? మెడిసిన్ ముందు ఎక్కడుంది తెలుసా? నీ సంతోషంలోనే ఉంది. సగం బలం ముందే వచ్చేద్ది. అందుకే ప్రభు ఏమన్నాడు? ప్రభు నందు ఎల్లప్పుడు ఏం చేయండి? ఆనందించండి. మరలా చెప్పుతున్న ఆనందించండి. మీ సహనము సకల జనులకు ఏం చేయండి? సహించాలి. బిడ్డను సహించాలి, భర్తను సహించాలి, భార్యని సహించుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని జాగ్రత్తగా, అన్నయ్య గారు ఎలా ఉందండి, అక్కయ్య గారు ఎలా ఉంది, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దుష్టుడు ఎలా తిరుగుతూ ఉన్నాడు కూల్చేత్తానికి అని సంఘ ప్రార్థన, అపోస్తుల బోధ కావాలి, సహవాసం కావాలి, ప్రార్థన కావాలి, రొట్టు విరుచుట కావాలి, దైవ సంబంధం కావాలి, దేవునితో ప్రణాళికతో ఉండాలి, దుష్టుని ఎదిరించాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎవరి కోసం సిద్ధంగా ఉండాలి? ప్రభువా రా, నువ్వు వస్తే అన్నీ నాశనం అయిపోతాయి. ప్రభువా నువ్వు వచ్చినప్పుడు నన్నేం చేయి? తీసుకెళ్ళిపో. క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం అవుతూ ఉంటే, బాంబులు పేలుతూ ఉంటే, బాంబులు పేలతమే పెళ్ళికి ఇది అనుకుంటున్నారు, ఏదో పేలతం ఇది అనుకుంటున్నారు. ఈ విశ్వంలో ఉన్న మొత్తం టోటల్గా ఉన్న బిల్డింగులన్నీ కూలుతూ ఉంటే, అపార్ట్మెంట్లన్నీ బెడబెడబెడబెడలాడిపోతూ ఉంటే, పంచిపోతున్న మిక్కిడిని వేండ్రంతో లయమైపోతూ ఉంటే, అబ్బబ్బబ్బ పెళ్లి కుమారుడు వస్తూ ఉంటే, పెళ్లి విందుకు సిద్ధపడి నువ్వు వెళతా ఉంటే, పెళ్ళంటే అది అన్నట్టుగా ఉంటుంది. అది క్రీస్తు ఆగమనం, విశ్వ వినాశనం రేపది. ముగింపు భాగం దేవుడే చెబుతాడు. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మనం చల్లారకూడదు, రేగిసిపోతూ ఉండాలి. లేచి గుర్రాల్లా ఏం చేస్తూ ఉండాలి? దేవుని కోసం
పరిగెట్టేయాలన్నమాట. ఎక్కడ ప్రార్థనలు, ఎక్కడ సువార్త, ఎక్కడ ప్రభు, ఎక్కడ ఎవరికి చెప్పాలి, ఇవాళ పరిగెత్తేయాలంతే దేవుని కోసం. పక్షిరాజు యవ్వనం వల్లే మనం కొత్తదనం చేసేస్తాడు. ప్రేమించిన తండ్రి, వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా మమ్మల్ని చేయండి అని, సమస్త మహిమ మీరే పొందండి, సర్వాధికారి అయిన యేసు నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయతో ఎవరు వెళ్ళకండి.